చూసినా ఇది నా ముందే జరుగుతుంది. ఇది ఒక మనిషి అలా దీన్ని చూస్తేనే నాకు ఏంటండి ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. మాట్లాడతానులే, మాట్లాడకుండా ఏడా పోతాను. ఇది ఇంకా సావకుండా నా కళ్ళ ముందే జరుగుతుంది కదే. చూస్తేనే నాకు ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. ఇది సావకుండా నా కళ్ళ ముందే కనిపిస్తుంది. ఇది దీన్ని చూస్తుంటేనే నీ బతుకు దరిద్రం కదే. దరిద్రమైన ఏంటండి ఆవిడ ఎప్పుడు చూసిన తిడతానే ఉంటారు. లేకపోతే ఆ చిన్న పని చేసిందా? ఏం చేసిందండి? ఆ జీవితాన్ని నాశనం చేసేసింది. ఏం చేసిందండి చెప్పండి, ఇప్పుడే అడిగేస్తా. మా అమ్మ నాన్న నాకు మంచి సంబంధం చూద్దామని ఊరంతా తిరుగుతున్నారు. అప్పుడు వచ్చింది ఈ రాకాలు. అమ్మా మీరు ఆడ ఏడా సంబంధాలు చూడటం ఎందుకు? ఆ ఊర్లోనే ఉంది ఒక మంచి పిల్లని చెప్పి నిన్ను తెచ్చి నాకు తగలబెట్టింది. అప్పుడు పట్టింది నాకు ఈ సిని. అప్పటి నుంచి దీన్ని చూస్తేనే నా కోపం. చూసింది పద. అయితే ఇప్పుడు దా తిట్టింది నన్నేగా. లేకపోతే డౌట్ ఏంటి? ఎవరన్నా నా స్కూల్ కి వెళ్ళదా? వాడికి ఆరోగ్యం బాగలేదన్నా, రేపు నుంచి పంపిస్తాను. నాయన మీ కంపెనీలో మా బిడ్డకి పని చెప్పి చూస్తాలేమ్మా. సరే నాయన. ఈ ముసలిది ఒకటి ఉద్యోగం సంపతుంటది. వాళ్ళ గురించి నీకేం తెలుసా? ఏమైందండి? పెళ్ళైన 5 సంవత్సరాలకే చిన్న యాక్సిడెంట్ లో వాళ్ళ ఆయన వాళ్ళకి దూరం అయ్యాడు. అప్పటి నుంచి ఆ బిడ్డలను చదివించుకోవడం కోసం ఆవిడ చేయని పని లేదు. అయ్యో పాపం అండి, చిన్న వయసులోనే ఒంటరి పాలయ్యారు. మనిషి ఎప్పటికైనా పోవాల్సినోడేనే. కనీసం అతను బతుకున్నప్పుడు చిన్న టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా సరే ఈ రోజు ₹1,00,00,000 వచ్చేది వాళ్ళ ఫ్యామిలీకి. కానీ అవి చాలా ఎక్కువ రేట్లు ఉంటాయేమో కదండి. లేదండి, ఇలా అనుకునే చాలా మంది ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అయితే నెగ్లెక్ట్ చేస్తుంటారండి. మన జీవితాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదండి. ఒకవేళ నేనే నా ఫ్యామిలీకి దూరం అయితే ఆ తర్వాత నా ఫ్యామిలీ ఎవరి మీద ఆధారపడకుండా ఉండడం కోసం ఇన్సూరెన్స్ అయితే తీసుకున్నా అండి. మీకు ఎక్కడ అందుబాటు ఉంటే అక్కడ తీసుకోవచ్చు. బ్యాంకుల్లో గానీ, ఆన్లైన్ లో గానీ, ఏజెంట్ల ద్వారా అయినా సరే మీరు తీసుకోవచ్చు. లేదు నేను తీసుకున్న దగ్గర మీరు కూడా తీసుకోవాలంటే లింక్ నా బయోలో ఇస్తున్నాను. ఇక్కడ డైరెక్ట్ గా మనం కంపెనీ నుంచే తీసుకోవచ్చు. కాబట్టి మనకు తక్కువ రేట్ కి వస్తుంది. అంటే ₹595కే ₹1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ అయితే వస్తుందండి మనకు. డైరెక్ట్ గా కంపెనీ నుంచి కాబట్టి మనకు 15% డిస్కౌంట్ కూడా ఉంటుంది. మీరు ఏ కంపెనీ ఇన్సూరెన్స్ తీసుకున్నా సరే ఫస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో దేనికైతే ఎక్కువ ఉంటుందో అదే తీసుకోండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. దీనికైతే 99.70% అయితే ఉందండి. దీనికి మీరు వెంటనే తీసుకోలేకపోయినా సరే మీ ఏజ్ కి ఎంత అమౌంట్ పడుతుందో ఒక్కసారి చూసుకోవడం కోసం లింక్ నా బయోలో ఇచ్చిన ఒకసారి చెక్ చేసుకోండి.